హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ పారిజాత. అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి బియ్యం పిండి పాపడాలు చేస్తున్నానండి. లాస్ట్ సండే వచ్చేసి బియ్యం నానబెట్టి ఉడకబెట్టి వడియాలు పోసాను, రైస్ వడియాలు పోసాను. ఈరోజు వచ్చేసి బియ్యం పిండి పాపడాలు చేస్తున్నాను. నా స్టైల్లో నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మాది కొత్త ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనము బియ్యం పిండి పాపడాలు చేస్తాము. బియ్యం పిండి పాపడాల కోసం బియ్యం పిండి పట్టించుకొచ్చానండి. ఇందులో పచ్చిమిర్చి అండి, 4 పచ్చిమిర్చి మిక్సీకి వేసాను. ఈ పిండి ఉడకబెట్టేటప్పుడు అందులో ఈ పచ్చిమిర్చి పేస్ట్ వేయాలి. ఇప్పుడు పాపడాలు చేసుకుందాం. ఈ గ్లాస్తో గ్లాస్ పిండి పోసి చేద్దాం అనుకుంటున్నాను. అయితే ఒక గ్లాసు పిండి అయితే దీనితో 6 గ్లాసుల వాటర్ పోసి పొయ్యి మీద పెట్టుకుందాము. ఫస్ట్ 6 గ్లాసుల వాటర్ పోసుకుందాం. ఓకే, 2 3 4 5 ఇప్పుడు ఇవి స్టవ్ మీద పెట్టుకుందాం. వాటరు చిన్న చిన్నగా మసాలా వేడవుతున్నాయండి. నురగల్లాగా వస్తుంది చూడండి. ఇప్పుడు ఇందులో మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్నాం కదా, ఒక 4, ఆ పేస్ట్ వేసుకుందాం ఇందులో. ఇప్పుడు ఈ వాటర్లో జీలకర్ర వేసుకుందామండి. ఇది 1 స్పూన్ ఉంటుంది, 2 స్పూన్లు వేసుకుందాం. 2 స్పూన్ల జీలకర్ర అండి. ఇంకో కొద్దిగా ఉప్పు అండి. మనము ఈ వాటర్ తగ్గట్టు వేసుకోవద్దండి ఉప్పు, ఎందుకంటే కషం అవుతుంది, ఉప్పు ఎక్కువ అవుతుందండి. మనం పిండి పోసి కలిపాక దగ్గర అయ్యాక వడియాలు పోసి ఎండాక ఉప్పు విషం అయిపోతుంది. అందుకే మనం గ్లాసు పిండి ఎంత ఉందో అంతవరకే, అంత క్వాంటిటీ తగ్గట్టే ఉప్పు వేసుకోవాలండి. ఈ వాటర్ తగ్గట్టు ఉప్పు వేయకూడదు మనము. అయితే నేను 1 గ్లాస్ పిండే కనుక గ్లాస్ క్వాంటిటీ తగ్గట్టు సాల్ట్ వేసానండి. ఇప్పుడు వచ్చేసి మిక్స్ చేసుకుందాం. ఆలోపు మనము పిండి కలిపి పెట్టుకుందామండి. వాటర్ స్టవ్ మీద పెట్టానండి, మసులుతున్నాయి. ఆలోపు మనం బియ్యం పిండి కలుపుకుందాం. ఈ గ్లాస్ బియ్యం పిండి పోసుకుందాం. గ్లాస్ పిండి పోసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ పోసుకొని కలుపుకుందాం బియ్యం పిండి. ఆల్రెడీ బౌల్లో 6 గ్లాసుల వాటర్ పోసాం కదా, ఇందులో 2 గ్లాసుల వాటర్ పోస్తే సరిపోతుంది. ఇక పక్కా కొలతలతో చేసుకుందాం ఈరోజు మనం బియ్యం పిండి పాపడాలు. ఉండలు లేకుండా మంచిగా మెత్తగా కలుపుకోవాలి, జారుగా పిండి ఉండగట్టనియద్దు అస్సలు. మళ్ళీ ఆ పిండి అంతా అందులో పోస్తే ఉండగడితే తొందరగా కరగదు. ఒక గ్లాస్ పోసి కలిపితే సరిపోదండి. చూడండి ఎంత గట్టిగా అయిందో, ఇలా సరిపోదు. అందుకే 2 గ్లాసుల వాటర్ పోసుకున్నాం. ఈ పాపడాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. లాస్ట్ సండే చేసిన బియ్యం వడియాల కన్నా ఈ పాపడాలు అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి. కారంకి కారము మంచిగా చాలా టేస్టీగా ఉంటాయండి. బ్రష్ వేసుకో, తీసుకో బ్రష్ తీసుకో. పాపడాలు
పిండి రెడీ అండి. ఇక ఇలా కలుపుకోవాలండి. వాటర్ కూడా మసులుతున్నాయండి. ఇంకా కొంచెం ఒక నిమిషం పాటు మసలనిద్దాము. మసిలాక ఇందులో పిండి పోసుకుంటూ ఉండగట్టకుండా కలుపుకుందాం. పొయ్యి మీద పెట్టుకొని పిండి కలపడం కొద్దిగా రాదండి, ఉండలు కడుతుంది అనేసి కిందికి దింపాను. కిందికి దింపి ఇప్పుడు ఈ పిండి ఇందులో పోసుకుంటూ కలుపుకుందాం. కలిపాక అప్పుడు స్టవ్ మీద పెడదాం. కొద్దిగా పోసుకుంటూ కలుపుకుందాం. ఇలా అయితే ఉండలు కట్టదండి, మంచిగా కలిసిపోతుంది. ఇందులో మా ఇంట్లో వాళ్ళు మొత్తం దగ్గుతుర్రు ఇవాళ. ఇందులో పచ్చిమిర్చి పేస్ట్ వేసాను కదా, వాటర్లో పచ్చిమిర్చి పేస్ట్ వేసేసరికి అందరికి ఇక దగ్గు స్టార్ట్ అయింది. ఇగో కలిపేసరికి ఇలా వచ్చిందండి. కలుపుతూ చేసుకోవాలి, లేకుంటే ఉండలు కడుతుందండి పిండి. కలుపుతూ చేసుకోవాలి. ఈ పిండి స్టవ్ మీద పెట్టి మనం ఎక్కడికి పోవద్దండి. ఆ పని ఉంది ఈ పని ఉందని చేసుకోవద్దు. ఎందుకంటే అడుగున పిండి చేరి మొత్తం అడుగంటి మాడు వాసన వస్తుంది. దగ్గరుండి కలుపుకుంటూ ఉడకబెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో కూడా మంట పెట్టకూడదు, మీడియం సైజులో మంట పెట్టుకోవాలి. ఇంకా దగ్గరకు ఉడికేటప్పుడు అయితే ఇక లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని ఉడికించుకోవాలి. చూడండి, ఇందాక కలిపిన దానికి ఇప్పుడు ఉడుకుతున్న దానికి కొంచెం చిక్కబడింది. ఇంకో అడుగు ఈ గంటకి చూడండి, అడుగుకు ఎలా అడుగంటిందో అలా ముద్దలాగా వస్తుందో అలా అడుగంటనియొద్దు. కలపాలి. ఇలా కలుపుకుంటూనే ఉండాలి పిండిని. వదిలేసి ఒక నిమిషం బయటికి వెళ్ళామనుకో ఇక అంతే పనిగా పిండి మాడు వాసన వచ్చేస్తుంది, అడుగంటుతుంది. ఈసారి ఓమ వేయలేదండి. మనం బియ్యం ఉడకబెట్టిన రైస్ వడియాలలో అయితే ఓమ వేసాను, ఇందులో ఓమ వేయలేదు. ఇప్పుడైనా వేసుకోవచ్చు ఓమ. వేస్తాను ఇప్పుడు ఓమ. కొద్దిగా వాము వేసుకుందాం చాలు. తెల్లగా పిండి ఎంత బాగుంది చూడండి. వడియాలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయండి. సండే చేసిన వడియాల కన్నా ఈ వడియాలు అయితే టేస్ట్ బాగుంటాయి. పిండి దగ్గరికి అయ్యిందండి, చిక్కగా అయింది చూడండి. చిక్కగా అయ్యింది పిండి. ఇంకొక నిమిషం చూద్దాం. ఇంకొక నిమిషం ఉడకనిద్దాము. ఒక నిమిషం ఉడకబెట్టాక బంద్ చేసుకుందాము. ఒక 10 మినిట్స్ చల్లార పెడతాను. ఎందుకంటే నేను క్లాత్ మీద పోస్తున్నాను. ప్లాస్టిక్ కవర్ మీద పోసినా కూడా పిండి చల్లారాలండి, వేడిది పోయొద్దు. ప్లాస్టిక్ కవర్కు బిర్రుగా అతకపోతుంది. అందుకే క్లాత్ మీద పోసిన, ప్లాస్టిక్ కవర్ మీద పోసిన కొద్దిసేపు చల్లారనియాలి పిండిని. చిక్కగా ఎంత బాగా అయిందో చూడండి పిండి. మంచిగా జీలకర్ర, పచ్చిమిర్చి, ఓమ మంచిగా కనబడుతున్నాయి ఇందులో. పిండి కన్సిస్టెన్సీ ఇగో ఇలా ఉండాలండి. పిండి రెడీ అయ్యిందండి మనకు వడియాల పిండి. ఇప్పుడు స్టవ్ కింద బంద్ చేసుకుందాం. ఇక రెడీ అండి వడియాల పిండి. ఒక 10 మినిట్స్ చల్లార పెడదాము. చల్లారాక ఎండలో క్లాత్ పరిచి కాటన్ క్లాత్ పోసుకుందాం. ఇక పిండి చల్లారింది, పోసుకుందాం. ఇక పల్చగా ఏమనొద్దండి, అదే పల్చగా అయిపోతుంది. రౌండ్గా రావట్లేదా?
అన్నం ఉడకబెట్టిన వడియాల కన్నా ఈ వడియాలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. పిండి వడియాలు కదా, నోట్లో వేస్తే కరిగిపోతాయి ఈ వడియాలు. నువ్వు ట్రై చేస్తావా ఏమంతా? వద్దు, ఇట్లా వేయాలి. ఏం లేదు, ఇట్లా అంటే అయిపోయి. అది క్లాత్ మీద పోస్తున్నా, ఏమెంతయో చూడాలి. ఈ క్లాత్ మీద పోసినవి ఆరినాక తెలుస్తుంది ఇవి ఎల్లేటి ఎల్లని. రౌండ్గా అయితే రావట్లే, అసలు షేప్ మారిపోతుంది. ఈజీ అయిపోతుందండి పిండి వడియాలైతే, టైం తీసుకోదు. ఒత్తుడు దానికైతే చాలా ఇబ్బంది అవుతుంది. మంచిగా గట్టుంది. ఎట్లుంది? కొంచెం పిండి పోయాగానే కింది పోయిందండి బరువుకు. పాయసం పోసినట్టే ఉంది. పాయసం పోసినట్టే ఉందా? అవును, ఓ పాయసం లాగానే కొడుతుంది. ఆడ క్లాత్ దీపో, క్లాత్ ఇటు పక్క ఇటు తిప్పితే ఇంకా జరగదు. పాయసం పోసినట్టే ఉందంట మా అబ్బాయికి. బియ్యం పాయసం పోస్తుంది. ఇంకా వడియాలు అయితే రోజు కొన్ని మంచిగా ఫ్రై చేసుకొని తింటుండు. మా ఏమంత అవి బాగా నచ్చింది. ఈ టేస్ట్ చూస్తే మాత్రం ఇవి అయిపోయిన దాకా పని పడుతుంది. అవి ఎట్లున్నాయి ఏమంత టేస్ట్? బాగానే ఉన్నాయి. ఇవి కొంచెమే ఉందండి, ఇది అయిపోయింది పిండి. మేమైతే ఇలా 2 రకాలుగా వడియాలు పోసుకుంటాము. మీరు ఎలా పోసుకుంటారో కామెంట్ చేయండి. ఇలా మందమే పోసుకోవాలండి, పలచగా అనొద్దు. పలచగా అంటే ఇంకా పలచగా అయ్యి క్లాత్ కట్టుకపోయి వడియాలు వెళ్ళవు, అసలు పీకినా వెళ్ళవు. ఇలా మందం పోసుకుంటే మందం ఉండి పొట్టిగా ఎండినా కూడా వెళ్తాయి. మందం ఉంటాయి కదా వడియాలు, వెళ్తాయి క్లాత్కు. చూడండి, కొద్ది పిండి కూడా వేస్ట్ కాలేదు. చిన్నగా 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 అయ్యో గుండనీలే, నేను అటు ఇట్లా అయితమైంది గుండని. లేకపోతే ఈ కాలుగున్న క్లాత్ మొత్తం ఈ ఒడియాల మీద పడుతుంది, అతుక్కపోతాయి. ఇక మొత్తం ఆగమాగం అయిపోతుంది మలగకపోతే. ఇప్పుడు గాలి వచ్చినా ఎగురది క్లాత్. ఫైనల్గా వడియాలు రెడీ. సండే కదా, ఈరోజు మటన్ తెచ్చాను. ఇది మటన్ కర్రీ కుక్కర్లో వేసాను. ఇది వచ్చేసి రైసు. సండే కదా, ఉగాది మరుసటి రోజు బాబుకు గవద బిల్లలు అయినాయి. మొత్తం చెంపగడ్డలు అయ్యి చెంపలు బాగా ఆసినాయి కదా. అప్పుడు ఏం తెచ్చుకోలేదు. నేను మాత్రం ఉల్లిగడ్డ కోడిగుడ్డు వండుకొని తిన్నా. అయితే ఈరోజు సండే తెచ్చుకుందాం అనేసి అప్పుడు తెచ్చుకోలేదు, ఆయన బాగోలేక బాబుకు. ఈరోజు వచ్చేసి మటన్ తెచ్చాను, మటన్ కర్రీ వండాను. వడియాలు చేయడం పూర్తి అయిపోయిందండి. మా వీడియో మాత్రం మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మమ్మల్ని సపోర్ట్ చేయండి. మా ఛానల్ ఇంకింత ముందుకు తీసుకెళ్ళండి. మేము చాలా కష్టపడుతున్నామండి. మాలాంటి వారి ఛానల్స్ని ఎంకరేజ్ చేసి మాకు సపోర్ట్ ఇవ్వండి. గంటేది సండే స్పెషల్ గిఫ్ట్. మా సండే స్పెషల్ అయితే మటన్ కర్రీ. మీరేం చేసుకున్నారో కామెంట్ చేయండి. ఒకటే ఒక మూడు బొక్కేసింది, రెండే పిచ్చుకరావచ్చు, బొక్కలు లేవు.
మటనే అయిపోయింది నేను పోయేసరికి ఈసారి. ఆ, మటన్ లేదు. లేదు లేదు. మటన్ తినక దాదాపు 20 days అవుతుందండి. మాకు ఇక మటన్ చికెన్ తెచ్చుకునే రోజు పండుగే. చాలామంది వారంలో 2 సార్లు అట్లా తింటారు, 2 సార్లు 3 సార్లు, పోనీ లేదన్నా కనీసం 2 సార్లు అయినా తింటారు వారానికి. మేము వారానికి ఒకసారి తినడానికి కూడా చాలా కష్టమైపోతుంది మా బడ్జెట్. స్మెల్ అయితే మా బాబు కంట బగారా స్మెల్ వచ్చిందంట. బగారా అన్నం వండినవా మమ్మీ అంటుండు స్మెల్ చూసి. సూపర్ ఫ్రెండ్స్. బాగుందా? కుక్కర్లో వేసాను కదా, మంచిగా ఉడికింది, బాగుందండి టేస్ట్. మీరు పెట్టుకో. సూపర్ ఉంది ఫ్రెండ్స్. మంచిగా ముక్క బాగా ఉడికింది. ఇంతటితో ఈ బ్లాగ్ ముగిస్తున్నాము. బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.